హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్సింద్రి. ఈరోజు శనివారం కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి దివ్య నిఖితతో మాట్లాడటం అయితే జరిగింది. దివ్య నిఖితతో మాట్లాడుతూ ముందుగా దివ్య నిఖిత ఆట గురించి చెప్తూ, ఆట చాలా సూపర్గా ఆడుతున్నావు దివ్య, నీ నుంచి ఈ తరహా ఆట నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆడతావు అని తెలుసు, కానీ నీ యొక్క ముఖ్య బలం మాటలే అని నాకు తెలుసు. అది అర్థమైంది. మాటలతోనే అందరినీ చెడుగుడు ఆడుకుంటావు అని అనుకున్నాను, కానీ మాటలతో పాటుగా ఆటతో కూడా అందరినీ చెడుగుడు ఆడేస్తున్నావు. ఇది ఖచ్చితంగా నిన్ను అభినందించాల్సిన అంశం అంటూ ప్రశంసించాడు. అయితే నీలో మరో ముఖ్యమైన అంశం, అదే నెగిటివ్ అంశం ఏమిటి అంటే, నువ్వు చాలా ఈజీగా భరణికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు. భరణిని వచ్చిన మొదటి రోజే నువ్వు టాప్ ప్లేస్లో నిలబెట్టావు. భరణితో కొంచెం రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ వచ్చావు. చెల్లి కానీ కూతురు కానీ ఏదేమైనా కానీ భరణితో నువ్వు కొంచెం క్లోజ్గా ఉండటం వల్ల నీ ఆట ఎక్కడో గాడి తప్పుతుంది. ముఖ్యంగా ఏదైనా నేను ముక్కుసూటిగా నా ఒపీనియన్ చెప్తాను అన్న నువ్వు భరణికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి భరణి ఏం చెప్తే అది చేయడానికి తల ఊపేస్తున్నావు. ఈ వారంలో పలు టాస్కుల్లో, అలాగే ఫైట్ ఫర్ సర్వైవల్ టాస్క్లో కూడా ఒక్కసారిగా భరణి వచ్చి మనం తనూజకి ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే అని చెప్పగానే నువ్వు తల ఊపావు చూడు, అది మాత్రం చాలా వరస్ట్ అనిపించింది. ఎందుకంటే అది భరణి అభిప్రాయం. అక్కడ నువ్వు ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి నీ సపోర్ట్ ఇవ్వకూడదు అనేది నీ ఇష్టం. కానీ భరణి చెప్పగానే భరణి మాటలకి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు. ఎంత మాత్రం మీ అన్న అయితే మాత్రం మీ అన్న మాటలే నీకు వేదమా అంటూ హింట్ అయితే ఇచ్చేశాడు. నువ్వు అన్న, చెల్లె, తమ్ముడు, నాన్న అనుకుంటూ ఉంటే నీ ఆట అస్సాం రైల్ ఎక్కేస్తుంది అని దివ్య నిఖితకి అర్థమయ్యేలాగా చెప్పేశాడు నాగార్జున. సో మొత్తంగా దివ్య నిఖితతో నాగార్జున మాట్లాడుతూ భరణి గురించి హింట్ ఇచ్చేసిన విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.